స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు తెలపడం సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే జిల్లాలో ధర్నాలు, నియోజకవర్గాల్లో నిరసనలు తెలుపుతున్నారని మంత్రి మండిపడ్డారు. నిండు సభలో విపక్ష సభ్యుడు అలా మాట్లాడడం మంచిది కాదన్నారు. సభాపతిని పట్టుకొని అసెంబ్లీ మీ ఒక్కడిది కాదని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చట్టసభలో పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ గారు. అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని సభకు నీ ఒక్కడిది కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది పొరపాటు కూడా అవును నీది కాదు అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే, నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీష్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్లే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఏ విధంగా చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు. అది ఆ మాటను మనం సత్యదూరం అనాలి. ఇట్లా కొన్ని శాసనసభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి, సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వం అడుగుతా ఉన్న, గతంలో చిన్న శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం మీద ఏదో కాగితం బారేసారని చెప్పి మీరు ఇద్దరు సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు, భర్తలు చేశారు. ఇది మర్చిపోయిన ప్రజాస్వామ్యంలో. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇటువంటి మాటలు వద్దు, ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించాలని కోరుతాం. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసేదాకా దీక్ష చేస్తానడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కేటీఆర్ కు దళితులపై ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చామల పేర్కొన్నారు. దళితుల మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదన్న ఆయన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ అసెంబ్లీని స్తంభింపజేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. ముఖ్యార్ గారు, మీరు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు తప్పుపడుతూ తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తివేసిన దాకా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీకు దళితులపై, దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మా స్పీకర్ ప్రసాద్ గారినే కాదు, మీ ప్రభుత్వం గతంలో గాని మీ పార్టీ గాని ఏ రోజు కూడా దళితులకు విలువనియని పరిస్థితి ఉంది. ఉద్యమం నుంచి మొదలు పెడితే మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడు అయితడే అని చెప్పి ఉద్యమం చేసినటువంటి మీ నాయన మీ కుటుంబ పాలన తప్ప దళితులకు ఏ రోజు కూడా పెద్దపీట వేయలేదు. నామమాత్రము ఆ రోజు రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి పట్టుమని 4 దినాలు కాకముందే ఏదో అలిగేషన్స్ ఉన్నాయని తీసేసి ఈ రోజు వరకు ఆ అలిగేషన్స్ ఏందో కూడా చెప్పలేదు దళిత సమాజానికి. ఆ తర్వాత మీరు ఎన్నో సార్లు దళితులను అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే కాళ్లకు దండం పెడతారు, కోవింద్ గారు వస్తే మీరు అసలు పట్టించుకోరు. మీ వైఖరి చాలా వరకు తేట తెల్లమైపోయింది. మీకు దళితులపై ప్రేమ లేకపోవడం, ఈరోజు ఒక దళిత స్పీకర్ని అవమానిస్తే సస్పెండ్ చేస్తే దానికి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం పంపిద్దామనుకుంటున్నారు? ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధే ఉంటే వాస్తవంగా మీరు స్పీకర్ చైర్కి ఇవ్వాల్సినటువంటి మర్యాద మీకంటే ఎక్కువ ఎవరికి తెలియద్దు. ఎందుకంటే ఈ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత 10 సంవత్సరాలు పాలించిన మీకు
స్పీకర్ అంటే ఏందో, స్పీకర్ కుర్చీకున్న విలువేందో తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేటీఆర్ గారు రాజకీయాలే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు ఏదైతే అసెంబ్లీని స్తంభింపజేయాలని, అసెంబ్లీ దగ్గర మీరు పోయి ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్న పిచ్చి ఆలోచనలు మానుకోవాలని కోరుకుంటున్నా. మీరు దళితుల్ని అవమానించి మళ్ళీ వెళ్లి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చోవడం ఇంకా అది విడ్డూరం. మీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గాని, అంబేద్కర్ రాసినటువంటి దళితులకు మంచి జరగాలని, దళితుల నాయకత్వాన్ని బలపరచాలన్న ఒక ఆలోచన లేని మీరు మరీ అంబేద్కర్ గారి దగ్గరికి పోయి మీ నిరసన ప్రకటించడాన్ని చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని తెలియజేస్తున్నాను. కేటీఆర్ గారు